మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు మల్లం రమేష్ గారు, సీనియర్ జర్నలిస్ట్ మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, మీరు చిన్న సినిమాలు ప్రొడ్యూసరు, అలాగే డైరెక్టర్ కూడా అండి. ఎస్ సార్. సంక్రాంతి సందర్భంగా లేదంటే దసరా సందర్భంగా కొన్ని సినిమాలు రిలీజ్ అయినప్పుడు సార్ రేట్లు పెంచుకుంటున్నారు సార్. ఇది సమంజసమేనా, లేకపోతే అది కరెక్ట్ కాదంటే? సంక్రాంతి సందర్భంగా దసరా సందర్భంగా కాదండి. పెద్ద సినిమాలు, పెద్ద హీరోలు, పెద్ద నిర్మాతలు, పెద్ద దర్శకులు సినిమాలు రిలీజ్ అయినప్పుడు రేట్లు పెంచుతారు జనరల్ గా. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు గమనించాల్సింది, సినిమా వాళ్ళు రేట్లు పెంచారు, బాగా దోచుకుంటున్నారు అంటారు. నేనైతే చిన్న నిర్మాత ఒక సినిమా తీసిన తర్వాత తీస్తలేదు నాకు తెలియదు. పెద్ద నిర్మాతల పట్ల చిన్న నిర్మాతకు అసంతృప్తి ఉంటుంది, మాకైతే అసంతృప్తి ఉంటుంది. కానీ ఉన్న విషయం మాట్లాడు, వారి పట్ల మాకు అసంతృప్తి ఉంది కాబట్టి మీ వ్యతిరేకం మాట్లాడే సమంజసం కాదు, ఉన్న విషయం మాట్లాడాలి, ప్రజల పక్షాన మాట్లాడాలి. ఇక్కడ ఏంటంటే సగటు మనిషికి సినిమా ప్రధానం కాదు. సగటు మనిషికి ప్రధానం ఏంటంటే భోజనం కానీ, ఇప్పుడు తిండి, బట్ట, నీరు ఇట్లా అంటారు కదా, గూడు, ఇవి కదా ప్రధానం. సినిమా అనేది ప్రధానం కానప్పుడు సినిమా రేటు ప్రైవేట్ వ్యవహారం అండి. సినిమా రేటు ప్రైవేట్ వ్యవహారం అయినప్పుడు పెంచితే తగ్గిస్తే ఎవరికి ఎందుకు? అసలు సినిమా రేటు మీద అజమాయిషీ పెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి లేనే లేదు. ఎందుకంటే అంత భారీగా సినిమా రేటు పెంచినా కూడా భారీ జనం హాజరై మొదటి రోజు ఒక అమ్మాయి చనిపోయిన సంఘటన కదా, అప్పటి నుంచి కదా. అమ్మాయి చనిపోవటానికి సినిమా రేటుకు సంబంధం ఏముందా? జనం ఎక్కువ తొక్కిస్తాడు, చనిపోయేది అమ్మాయి, చాలా బాధాకరం. మరి దానికి సినిమా రేటుకి సంబంధించి సినిమా రేటు తగ్గిస్తే ఇంకా జనం ఎక్కువ అవుతారు, మళ్ళీ ఇంకొక కొంతమంది చనిపోయే అవకాశం ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు తిండి ఉందండి, తిండి కదా ప్రధానం. అవునండి. బయట హోటల్లో భోజనం 80 రూపాయలు. అవునండి. కొన్ని హోటల్ 100 రూపాయలు. నాన్ వెజిటేరియన్ అయితే 150 అట్లా ఉంది కొన్ని హోటల్లో. నోవోటెల్ అనుకోండి, అదే చెప్పబోతున్నా. ఎస్. ఇప్పుడు మరి బయట హోటల్లో 100, 150 రూపాయలకు 200 రూపాయల లోపు భోజనం దొరికినప్పుడు మన హైదరాబాద్ నగరం తీసుకుంటే ఉదాహరణకు నోవాటెల్లో భోజనం రేటు ఎంత, వెజిటేరియన్ ఎంత, నాన్ వెజ్ ఎంత, అది కూడా తగ్గించాలి కదా. మరి సగటు మనిషి అంటే సగటు మనిషి వెళ్ళి నోవాటెల్ భోజనం చేయకూడదా? తాజ్ కృష్ణ, తాజ్ మందిర్ హోటల్ పేరు మారి ఉంటాయి, వాటిలో భోజనం రేటు ఎంత, అసలు టీ రేట్ ఎంత? అక్కడ టీ రేట్ తీసుకుంటే బయట భోజనం వస్తుందండి నోవోటెల్లో. ఇప్పుడు తాజ్ కృష్ణ, తాజ్ బంజారా పేర్లు మార్చినట్టున్నారు, వాటిలో టీ రేట్ ఎంత? వాటిలో ఒక టీ తర్వాత బయట భోజనం వస్తుందండి. దసపల్లా హోటల్ ఉంటుంది, ఈ ఉదాహరణ చెప్పుకుంటున్నాం. వాటిలో భోజనం రేట్ ఎంత అంటే సామాన్య మానవుడు అక్కడికి వెళ్ళి భోజనం చేయకూడదా అండి? అంత రేటు పెట్టుకోవడానికి వాళ్ళకి ఎవరు అనుమతి ఇచ్చారు? వాళ్ళు అనుమతి తీసుకున్నారా? వాళ్ళ ఇష్టమైనా. అది వాళ్ళ ఇష్టమైనప్పుడు ఇదెందుకు వీళ్ళు ఇష్టం కాకూడదు? ప్రైవేట్ వ్యవహారం కదా. ప్రైవేట్ వ్యవహారంలో ప్రభుత్వ జోక్యం ఎందుకు ఉంటుంది, ఎందుకు ఉండాలి? గవర్నమెంట్ కావాల్సిందే ట్యాక్స్ కట్టాలి. మళ్ళీ చెప్తున్నా, నేను ఒక చిన్న నిర్మాత, చిన్న దర్శకుడిని. నాకు ఆ సినిమా రేట్లు పెంచడం లాభం లేదు, నష్టం లేదు, నాకు సంబంధం కూడా లేదు. కానీ సగటు ప్రేక్షకుడుగా, సగటు మనిషిగా చెప్తున్నాను. రియల్ ఎస్టేట్ ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకోవాలని, ఇల్లు కొనాలంటుందండి. అంటే రియల్ ఎస్టేట్ భూమి రేట్ డిసైడ్, ప్రైవేట్ యాజమాన్య రియల్ ఎస్టేట్ ఓనర్ రేట్ డిసైడ్ చేసుకోవచ్చు. ఫ్లాట్ అమ్మేవాడు ఫ్లాట్ రేట్ డిసైడ్ చేసుకోవచ్చు, కొనేవాడు మాత్రం కొనడు. మరి ఒకవైపు ఒక భూమి ఒక రేటు ఉంది, ఇంకో వైపు ఒక భూమి ఒక రేటు ఉంది. మరి ఒకవైపు ఒక పెద్ద పెద్ద ఫ్లాట్ లో భారీ రేట్లు ఉన్నాయండి. ఒక ఫ్లాట్ 1.5, 2.5 కోట్లు, 3 కోట్ల దాకా వెళ్ళిందండి హైదరాబాద్ నగరంలో. ఆంధ్రలో కూడా అంతే ఉంది, విజయవాడ తీసుకున్నా, వైజాగ్ తీసుకున్నా సరే. మరి ఇది ఎందుకు తగ్గించరు? దీని మీద ఎందుకు అజమాయించడం? ప్రైవేట్ వ్యవహారం కదా ఇది. ఇంతే, ఈ గతము 10,000 మించకూడదు, 15,000 మించకూడదు. పేదవాళ్లకు ఇల్లు కట్టుకోవాలి, స్థలాలు కొనుక్కోవాలి. మరి వాటిని ఎందుకు? అసలు కూడు గుడ్డ కదండి ముఖ్యం. భోజన రేట్ ఎవరి ఇష్టమైనట్లు పెంచుకోవచ్చు, స్థలాలు ఎవరైనా ఇష్టం వాళ్ళు పెంచుకోవచ్చు. ఇంకా ప్రైవేట్ గా చాలా చాలా బిజినెస్ ఉన్నాయి, అన్ని వాళ్ళు పెంచుకోవచ్చు. మరి ఆ నేపథ్యంలో సినిమా రేట్ల దగ్గరకు వచ్చేటప్పటికి ఉదాహరణకి ఏంటంటే దసపల్లా హోటల్ కానీ, నోవాటెల్ కానీ పెద్దగా ఖర్చు పెట్టి కట్టారు. చాలా చోట్ల అట్లా ఫంక్షన్ హాల్ కూడా చిన్న కొన్ని ఫంక్షన్ హాల్ రేట్లు ఏమో 10,000 ఉంటే కొన్ని 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు రేట్లు. ఇది ఎందుకు కట్టారంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము ఇంత ఖరీదు పెట్టి కట్టుకున్నాం కాబట్టి మాకు పెట్టుబడి బూడాలంటే మీరు రేటు పెంచాలంటే వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. ఓకే, మరి వీళ్ళు కూడా 100 కోట్లు 50 కోట్లు పెట్టి తీస్తున్నారు కదా. తీస్తున్నప్పుడు వీళ్ళు కూడా రేటు బూడాలంటే వీరి డిజైన్ వీరు చేసుకుంటారు. అది ప్రభుత్వానికి సంబంధమే లేదు. ఎందుకంటే ప్రభుత్వానికి ఎంత అయితే టికెట్ పెట్టుకుంటారో అంత కొంత % ట్యాక్స్ వస్తుంది, అంతవరకే ప్రభుత్వం. దిస్ ఈస్ ప్యూర్లీ ప్రైవేట్. ప్రభుత్వ అజమాయిషి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియగాని అది కరెక్ట్ కాదు. అట్ ది సేమ్ టైమ్ అసలు ప్రేక్షకుల్ని టికెట్ పెంచినప్పుడు ఎవరు పొమ్మన్నారండి? నేను సినిమా చూస్తాను, ధర తక్కువ ఏదైతే ఉందో అంటే రేట్ ఎక్కువ అనుకోండి, నెక్స్ట్ వీక్ చూస్తాడు, నెక్స్ట్ వీక్ లో చూడొచ్చు. గతంలో ఒక రోజే ఎక్కువ రేటు పెట్టారు, కొన్ని బెనిఫిట్స్ వాళ్ళు పెట్టారు, ఎవరు చూడమనండి వాటిని. వాటి చూడకుండా మరుసటి వారం పోవచ్చు, మరుసటి రోజు పోవచ్చు. తర్వాత తక్కువ థియేటర్లు రేటు పెంచని థియేటర్లు లేదా తక్కువ రేటు ఉన్న వాటికి పోవచ్చు. అరే నువ్వు ముందు రోజే చూడాలి,
అయితే తొందరగా చూడాలనే వరకే ఇది వర్తిస్తుంది. అవునండి. అంతే తప్ప ఇది అసలు దీనికి సంబంధం లేదండి. చాలా ప్రైవేట్ గా చాలా 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 రేట్లు పెంచుకునే ఉన్నాయి, లెక్కేస్తే చాలా ఉన్నాయి. కాబట్టి అవన్నీ పెంచుకోవచ్చు. టికెట్ రేట్ మాత్రం గవర్నమెంట్ రూల్ పెట్టడం అనేది అది కరెక్ట్ కాదు. ఒకవేళ ఇదే ఇలా పెట్టినప్పుడు మరి చిన్న సినిమాలకు లాభం ఉండాలి కదా. చిన్న సినిమాలకు ఏం లాభం చేశారండి? మినీ థియేటర్లు అన్నారు అప్పుడు గతంలో కేసీఆర్ గారు సీఎం గా ఉన్నప్పుడు బస్ స్టాండ్లు కట్టిస్తున్నారు. ఆ మినీ థియేటర్లు దానివల్ల చిన్న సినిమాలు పెద్ద థియేటర్ రిలీజ్ చేసుకుంటే జనవరి 6 కాబట్టి పెట్టుబడి పెట్టలేక ఖర్చు పెట్టుకోలేక అయిపోతున్నాయి. మరి గవర్నమెంట్ చిన్న సినిమాకి మేలు చేయలేదు. అంటే నాకు ఏమనిపిస్తుంటే మీరు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మీరు లేకపోతే కోమటిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మీరు చెప్పాలి మాకు చిన్న సినిమాలకి ఏమన్నా మాకు సాయం చేయమని. వాళ్ళ దృష్టి ఆల్రెడీ చెప్పారు. వాళ్ళ దృష్టిలో అన్ని ఉన్నాయండి. వాళ్ళ పవలో రాకముందు వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారు. విషయం ఏంటంటే చిన్న సినిమాలకు ప్రోత్సహిస్తే పెద్ద సినిమాలో ఎక్కడ ఫీల్ అవుతారో అనే ఉద్దేశంతో ప్రోత్సహించకుండా వదిలేశారు. మరి ఇప్పుడు పెద్ద సినిమాలు లొంగ తీసుకోవడం కోసం కావచ్చు అని అనుకుంటున్నాను. నాగార్జున అది గొలగొట్టారంటే ఫస్ట్ అది గొలగొట్టారు, తర్వాత కూల్ చేతులు ఆపారు. అయితే రమేష్ గారు నాకు అర్థమైంది ఏంటంటే ఈ చిత్ర నిర్మాతలు ఏంటంటే చాలా కోట్లు ఖర్చు పెట్టారు కాబట్టి రేటు పెంచుకున్నారు. తొందరగా 1 వీక్ లో డబ్బులు వచ్చేలా రిటర్న్ రావాలని కోరుకుంటున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తారు, లేని వాళ్ళు 1 వీక్ తర్వాత చూస్తారు. అంతే కదండి. అంతేకాదండి, పైరసీ ఉంది మళ్ళీ ప్రమాదం. పైరసీ ఉండటం అసలు సమస్య అదే. పైరసీ ఉండటం మూలంగా వాళ్ళు తొందరగా లేట్ చేస్తే ప్రేక్షకుల ముందు రప్పించుకోకపోతే పైరసీలో అందరూ చూస్తారు. అదొక ప్రమాదం కూడా ఉంది. మరి చూద్దాం, ఇంకా టైం ఉంది. మరి గవర్నమెంట్ ఏమైనా సబ్ కమిటీ ఒకటి వేసింది, మినిస్టర్ల సబ్ కమిటీ, వాళ్ళు ఏమైనా రికమెండేషన్ చేస్తే రేట్లు పెంచుతారో చూద్దాం. నేను ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలి, ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించట్లేండి. నేను ఏమంటే సినిమా రేట్ల విషయం ప్రధానం కాదు, ఆ రియల్ ఎస్టేట్లు, భోజనాల రేట్లు, ఇట్లాంటి కొన్ని చాలా ఉన్నాయి. బట్టల కొట్లు కూడా చూడండి రేట్లు. ఆ రేట్లన్నీ కూడా తగ్గించి వాటి మీద ప్రైవేట్ వాటి మీద అజమాయిషీ చేస్తే ఆ హాస్పిటల్ అండి మర్చిపోయా, యశోద హాస్పిటల్ ఎంత అండి రేటు? హాస్పిటల్ రేట్లు కూడా ఎక్కువ ఉన్నాయి. చిన్న హాస్పిటల్ ఉన్నాయి, పెద్ద హాస్పిటల్. టెస్ట్ ఫీజు ఎంత, డాక్టర్ ఫీజు ఎంత, ఇవన్నీ లెక్కేసుకోవాలి కదండి. అవన్నీ తగ్గిస్తే సగటు మనిషికి అవసరమైన విద్య కూడా, విద్య, వైద్యం, భోజనం, స్థలాలు, ఇండ్లు, వాటి ధరలు తగ్గించగలిగినప్పుడు సగటు మనిషి సంతోషిస్తాడు. ఆ తర్వాత ఇది కూడా తగ్గిస్తే బాగుంటుంది. కానీ ఇది ఒక్కటి తగ్గించి వాటిని వదిలేయటం కరెక్ట్ కాదు. ఇదండి రమేష్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను, మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్.